మనము తినే ఆహారం ఎక్కడి నుంచి వస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? భగవద్గీత ప్రకారం మనం చూద్దామంట. భగవద్గీతలో చెప్పిన విధంగా మనం తెలుసుకుందామంట. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాతన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవః. దీని అర్థం ఏమిటంటే ప్రపంచంలోని అన్ని జీవులు అన్నం పైన ఆధారపడతాయి. ఈ అన్నం వర్షం వల్ల వస్తుంది. ఈ యొక్క వర్షం యజ్ఞం వల్ల సంభవం అవుతుంది. యజ్ఞం మన కర్తవ్యాలను సక్రమంగా చేయడం వలన ఉత్పన్నమవుతుంది. సో బేసికల్లీ దీని అర్థం ఏంటంటే మనకి ఒకవేళ మనము సరిగ్గా మన కర్మలను చేసుకుంటూ మన ధర్మాన్ని నిర్వహిస్తూ ఈ యొక్క యుగధర్మమైన హరినామ సంకీర్తన యజ్ఞాన్ని బాగా చేసి భగవంతుణ్ణి సంతృప్తిపరిస్తే తద్వారా అందరూ దేవతలు సంతృప్తి చెందుతారు. మనకు సరైన సమయానికి వర్షాలు వస్తాయి, సరైన అన్నం కూడా మనకు లభిస్తుంది, జీవరాశులందరికీ కూడా ఆహారం లభిస్తుంది. కనుక దీని అర్థం ఏంటంటే మనం చేయవలసింది ఏంటంటే కలియుగంలో హరినామ సంకీర్తనం, తద్వారానే అందరికీ ఆహారం లభిస్తుంది. హరే కృష్ణ.